సన్నగా తరిగిన ఉల్లిపాయల్లో కారం మసాలాలు వేసి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్న పకోడీ తింటుంటే ఆహా! వేడివేడి ఉల్లిపాయ పకోడీ గరం గరం చాయ్. ఇంతకు మించిన పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏదైనా ఉందా ఈవినింగ్ స్నాక్స్ కోసం? ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూసేద్దాం రండి సరదాగా శ్రీజతో. ఆనియన్ పకోడా కోసం ముందుగా మీడియం సైజ్ 5 ఉల్లిపాయలు పొట్టు తీసి మరీ సన్నగా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ముందుగా వెడల్పాటి బౌల్లో తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు 6, 2 రెమ్మల కరివేపాకు వేశాక 2 స్పూన్లకు అటు ఇటుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అలాగే అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా, అలాగే మీకు నచ్చితే జీలకర్ర పొడి అర స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలాలన్నీ ఉల్లిపాయకు పట్టేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే ఉల్లిపాయల్లోని తేమ రిలీజ్ అవుతుంది. ఉల్లిపాయ మసాలాలు బాగా కలిపిన తర్వాత 1 కప్పు శనగపిండి వేశాక గట్టిగా కలుపుకోవాలి. క్రిస్పీనెస్ కోసం 3/4 కప్పు పొడి బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి శనగపిండి రెండూ బాగా మిక్స్ చేశాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గట్టి పకోడీకి సరిపోయే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక గట్టి పకోడీ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేస్తూ రెండు వైపులా తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయిస్తే ఆయిల్ నుంచి తీసేలోపు మాడిపోతుంది. వేడి వేడి ఉల్లిపాయ పకోడీ బేకరీ స్టైల్ కన్నా బెస్ట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీవి ఫుడ్స్.